గతంలో ఏంది కంప్లైంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. ఫోన్లో చెప్పినటువంటి వాటి గురించి అనేక తీర్పులు అనేక విధాలుగా అనుమానాలు వచ్చి అంటే ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చితే దానికి సంబంధించి తీర్పులు రావటం, వాటిలో అనుమానాలు రావటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అంటాం, కొన్ని సందర్భాలు అలా ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఎలా అవుద్ది, నేరుగా రావాలి, ఇట్లాంటి అనుమానాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ పటాపంచలు చేసేసి నేరుగా కేసులో ఏం చెప్పారంటే ఎవరైనా సరే డిజిటల్ రూపంలో ఎలక్ట్రానిక్ రూపంలో ఏ పద్ధతిలో అయినా సరే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ జరిగిన నేరం గురించి కానీ ఇన్ఫర్మేషను ఏ పోలీస్ స్టేషన్కైనా ఇవ్వచ్చు. వాడికి సంబంధించి ఎక్కడ నేరం జరిగిందో అదే పోలీస్ స్టేషన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మెయిల్ ఐడినో లేకపోతే ఆ ఫోన్లో లేకపోతే వాళ్ళు ఒక డిజిగ్నేటెడ్గా చెప్పుంటారు ఇది అని పలానా పోలీస్ స్టేషన్కి ఈ విధంగా మీరు చెప్పొచ్చు అని. దానికి ఎస్ఎంఎస్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ సామాజిక మాధ్యమ వేదికలు కానీ వెబ్సైట్లు కానీ తదితర డిజిటల్ రూపంలో కానీ బాధితులు ఫిర్యాదు చేయొచ్చు. సో ఆ ఫిర్యాదు ఎక్కడికి వెళ్తుంది, మీరు ఏ స్టేషన్కి పంపిస్తారో ఆ స్టేషన్కి వెళ్తుంది. ఎక్కడైనా సరే చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే గతంలో అయితే ఇది మాకు సంబంధం లేదు, మా జ్యూరిడిక్షన్లోకి రాలేదు, మేము అసలు ఈ మెసేజే తీసుకోలేదు, లేకపోతే మీకు సంబంధం లేదు, మేము చెయ్యము రిజిస్టర్ అని అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. వాడి స్టేట్కి సంబంధించి అయితే వాడు అక్కడ రిజిస్టర్ చేసి పరిశోధన మొదలు పెడతాడు. వాడి స్టేషన్కి సంబంధించింది కాకపోతే అది 0 ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తాడు. అంటే ఆ స్టేషన్లో ఆ కేసు 0 ఎఫ్ఐఆర్, ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి కేసు కాదు కాబట్టి దాన్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి పోవాలి ఆ సారాంశాన్ని బట్టి కేసులో చెప్పినటువంటి కంటెంట్స్ సంగతులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో కనుక అది వస్తే దాన్ని అక్కడే పరిశోధన మొదలు పెడతాడు. లేదంటే దానికి సంబంధించి ఏ పోలీస్ స్టేషన్కి జ్యూరిడిక్షన్ ఉంది తెలుసుకొని వాళ్ళే అక్కడి నుంచి ట్రాన్స్మిట్ చేసి అక్కడ పంపించేస్తారు. ఇలా 0 ఎఫ్ఐఆర్ అనే ఒక సువిధ కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. అలా పంపించినటువంటి పోలీసులకు మీరు ఏదో పంపిస్తారు కదా, దాన్ని జనరల్ డైరీలో రాసుకుంటారు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. ఇక్కడ సమస్య అదే, ఇప్పుడు కొత్త చట్టాల వల్ల వచ్చిన సమస్య కూడా చెప్దాం మనం. జనరల్ డైరీలో రాసుకున్న తర్వాత 3 రోజుల లోపల ఇతను వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టాలి కంప్లైంట్ ఇచ్చినోడు, లేదా వాళ్ళన్నా వచ్చి తీసుకోవాలి, ఏదో జరగాలి. అప్పుడు దాకా అది జనరల్ డైరీలోనే ఉంటుందట. కానీ రిజిస్ట్రేషన్ అనేది అప్పుడు చేస్తారా 3 రోజుల తర్వాత చేస్తారా అనేది పెద్ద డౌట్. ఈ సంతకం పెట్టిన తర్వాతే రిజిస్టర్ చేస్తారా? ఒక ప్రొఫెసర్ గారు నిన్న 2 షెల్లు ఉన్నాయి ఆ సెక్షన్లో కన్సర్న్ దాంట్లో. ఆయన ఏమంటారంటే మీరు 3 రోజుల తర్వాత లేకపోతే 3 రోజుల లోపల వచ్చి సంతకం పెట్టకపోతే అది జనరల్ డైరీలోనే ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాదు అని ఆయన వాదన. దానివల్ల నో యూస్. 3 రోజుల తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టే పరిస్థితి ఉంటే ఇంకా కొత్తగా నువ్వు చేసింది ఏంటి, ఉపయోగం లేదు. అందువల్ల నేను ఆ సెక్షన్ చదివినప్పుడు దాంట్లో 2 షెల్లులు ఉన్నాయి. ఒక్క షెల్ ఏం చెప్తుందంటే SHAL షెల్ రిజిస్టర్ చేయండి అని చెప్తుంది. నేరుగా తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చినా లేదా మెసేజ్ రూపంలో కంప్లైంట్ వచ్చినా రిజిస్టర్ చేయండి, మరియు 3 రోజుల లోపల అతను సంతకం పెట్టాలి అని ఉంది అక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండ్ అని రాసి 3 రోజుల లోపల మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టాలని దాంట్లో రాస్తుంది. దాని అర్థం ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ గారు, నాకు మంచి మిత్రుడు ఆయన ఏం చెప్తాడంటే జనరల్ డైరీలో రాసుకున్న దాన్ని ఎఫ్ఐఆర్గా మారాలంటే సంతకం పెడితే కానీ మారదు. 3 రోజుల లోపల వాడు వెళ్ళి సంతకం పెట్టాలి. పోలీసు వాళ్ళు వచ్చి సంతకం తీసుకోవడం అనేది లేదంటాడు. నేనేమంటానంటే అదే కనుక వాళ్ళ ఉద్దేశం అయితే సంతకం పెట్టిన తర్వాతనే ఎఫ్ఐఆర్గా మారుతుందంటే దానివల్ల నో యూస్. ఎఫ్ఐఆర్ అనేది నీ ఇన్ఫర్మేషన్ అనేది ఏ రూపంలో అక్కడికి చేరినా రిజిస్టర్ చెయ్యండి అని ఉంది, అండ్ 3 రోజుల సంతకం పెట్టాలని ఉంది. కాబట్టి దాని అర్థం ఏంటంటే 3 రోజులు అతను వెళ్ళి సంతకం పెట్టాలి,
పెట్టినా పెట్టకపోయినా పరిశోధన అనేది అప్పటి నుంచే మొదలవ్వాలి. ముందుగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయాడు. ఆ షెల్ రెండో షెల్ అర్థం ఏంటంటే 3 రోజుల లోపల కంప్లైంట్ సంతకం పెట్టాలనేది కూడా జరగాలి. అది జరిగినా జరగకపోయినా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది అప్పుడే జరగాలి. రిజిస్ట్రేషన్ అయినందువల్లనే ఎవరికైనా ఏదైనా బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదంటే 3 రోజుల తర్వాత వెళ్ళి ఎందుకంటే ఎటు వెళ్ళాలి కాబట్టి 3 రోజుల తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఒక డౌట్ ఆ సెక్షన్ చదివినప్పుడు చాలామందికి వచ్చింది, ప్రొఫెసర్లకు కూడా వచ్చింది. నేను దానిలో విభేదించాను. కంప్లైంట్ మీరు తీసుకుపోయి ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారా, లేదా సందేశ రూపంలో డిజిటల్ రూపంలో ఇచ్చి సంతకం అనేది ఎప్పుడు చేసినా. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అనేది రికగ్నైజ్ అయ్యారు. పంపించే సందేశంలో కూడా నువ్వు సంతకం పెట్టి డిజిటల్ రూపంలో పంపితే అది మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఇచ్చేది ఏంటి? సో దాన్ని చదివినప్పుడు ఇలాంటి అర్థం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డౌట్స్ని కాలక్రమేణా సుప్రీంకోర్టు తగు డెసిషన్ ఇచ్చి డౌట్ని క్లారిఫై చేయాలి. ఇలా డిజిటల్ రూపంలో కంప్లైంట్ ఇవ్వటం వల్ల సమయం మరియు పరిశోధన యొక్క వేగము చాలా పుంజుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఆ లాభం వల్ల ఎక్కువ మంది ఇది చాలా బాగుందని అంటున్నారు. కానీ వాళ్ళకి ఈ సందేహాలు లేకపోతే విషయ పరిజ్ఞానం ఇంకా పూర్తిగా జనంలోకి వెళ్ళలేదు. చూద్దాం దాని గురించి. మరొకటి ఏంటి, సమ్మన్స్ అంటే మీ మీద ఈ కేసు వేశారు అని చెప్పేదానికి ఆ కేసు కాగితాలు ఎవరైతే ముద్దాయో లేకపోతే ఎవరికి చెందాలో వాళ్ళకి పంపించేదానికి గతంలో నేరుగా వెళ్ళి ఫిజికల్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిజిస్టర్డ్ అడ్రస్ కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా వాట్సాప్ కానీ ఇంకోటి దానికి కానీ పంపిస్తే అది ప్రాపర్గా సమ్మన్ సర్వ్ అయినట్టే అని అంటున్నారు. ఇప్పుడు నాకు వాట్సాప్ ఉంది, ఇది బాగానే ఉంది, చెప్పేదానికి వినేదానికి చాలా బాగుంది, అక్కడ కొట్టంగానే ఇక్కడ సమ్మన్ వచ్చేస్తుంది. కానీ నా సెల్లో నాకు వాట్సాప్ ఉంది, నేను నిద్రపోతూ దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పడేసి నా పిల్లోడు ఎవరో వచ్చి దాన్ని ఆన్ చేశాడు, వాట్సాప్లోకి సమ్మన్ వచ్చేసింది. కాలక్రమేణా అంటే చాలా మెసేజ్లు వస్తాయి కాబట్టి నాలాంటి వాళ్ళకి చాలామందికి అది ముందుకు వెళ్ళిపోయింది. లేకపోతే డిజపరెన్స్ పెట్టుకొని ఉంటే 1 డేలో పోద్ది, 1 డేలోనే పోద్ది అది. ఒకవేళ నేను 1 డే తర్వాత నేను సెల్ చూస్తే నా సెల్లో ఆ సమ్మన్ యొక్క సారాంశం లేదు. వాడేమంటాడు, నీకు సమ్మన్ పంపించేశాను, నీకు చేరిపోయింది, వాట్సాప్లో 2 టిక్కులు వచ్చినాయి కాబట్టి నువ్వు రాలేదు కాబట్టి నీకు అరెస్ట్ వారెంట్ ఇస్తానని చెప్పి కోర్టు అంటది. వీడేమంటాడు, నాకెక్కడ వచ్చింది, నేను ఆ వాట్సాపే చూడలేదు, ఆ సెల్ నేను వాడటం లేదు, ఎవరి పేరుతోనే ఉంది ఆ సెల్ అని వీళ్ళు అంటారు. ఒక కాన్ఫ్లిక్ట్, దాని మీద క్లారిఫికేషన్ లేదు. సో డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్లు పంపించి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ రూపంలో సమ్మన్లు పంపించవచ్చు. డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్లు పంపించినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి, సమ్మన్స్ పంపించినందువల్ల చాలా లాభాలు ఉన్నాయి అనే వాళ్ళకి నెత్తి మీద ఒక పెద్ద గుడిబండ పెట్టినట్టుగా అనుమానాలతోటి ఈ వ్యవస్థ నడుస్తుంది దీనికి సంబంధించినంతవరకు.